8 నెలల కాలంలో మీరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆయన పరిపాలనని చూస్తున్నారు. ఆయన సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారంటారా? అక్కడక్కడ కొన్ని తప్పులు జరుగుతున్నాయి. ఐ థింక్ హీ హ్యాస్ యాంపుల్ టైమ్. అనదర్ 4 years 3 months మైట్ బి. కొన్ని ఇట్స్ మిక్స్డ్ ఫీలింగ్. అంటే ఎలాంటి తప్పులు మీకు ఎక్కడ అనిపించినాయి? ఇటీవల ఎన్నికల్లో జరిగినటువంటి కొన్ని వైలెన్స్ తప్పు. అంటే ఎలాంటివి? జరుగుతున్నటువంటి సంఘటనలు ఖచ్చితంగా అటువంటి తప్పులు చేసిన వాళ్ళని పిలిచి మాట్లాడాలి ఆయన. ఇది కాదు ప్రజాస్వామ్యం. ఇప్పుడు 150 సీట్లు గెలిపించారు. నిన్ను నమ్మి జనం 150 సీట్లు గెలిపించినారు. గెలిపించిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా పోవాలన్నా లేదా? ఆ ప్రజలు పెట్టిన డౌట్ ఎందుకు? ఈ 150 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒకటి ఆలోచన చేసుకోవాలి. 150 సీట్లు నువ్వు గెలిచినావంటే నువ్వు ఇచ్చిన డబ్బులతో గెలిచారా? నీ వెంట ఉన్నటువంటి రౌడీలు ఏమైనా రిగ్గింగ్ చేసుకుంటే గెలిచారా? నీ వెంట ఎవడన్నా నీకోసం ఏమైనా పనికిరాని ఏమైనా హత్యగిత్తెలు చేసింటే నేను గెలిపించారా? లేకుంటే స్వచ్ఛందంగా నేను ప్రజలు గెలిపించారా? జగన్మోహన్ రెడ్డి గారు హీ హాస్ టు అనలైజ్. తప్పు చేస్తే ఒకసారి తెలియకుండా తప్పు జరిగిండొచ్చు, బట్ తప్పును పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఐ థింక్ హీ విల్ టేక్ ఆల్ దిస్ ప్రాపర్ థింగ్స్. ఇప్పుడు మీరు టీడీపీకి రాజీనామా చేయడం వలన మీ కార్యకర్తల మీద కేసులు ఉన్నాయి, అవన్నీ ఏమన్నా పోతాయని మీరు నమ్ముతున్నారా? ఇంకా పెడతారనుకుంటారా? పోనీ ఏ పార్టీలో లేకపోతే ఇంకా మీరు అష్యూరెన్స్ రాలేదు వైసీపీ నుంచి అని అంటున్నారు, బట్ వచ్చిందని మేము అనుకుంటున్నాము. పోనీ మీరు మధ్యస్థంగా ఇప్పుడు ఏ పార్టీలో లేరు అని అనుకున్నా కూడా మరి వాళ్ళ మీద కేసులు తీసేయటం కానీ లేకపోతే వాళ్ళ మీద ఈ ఎన్నికల్లో కేసులు పెట్టకుండా ఉండడం కానీ ఏమైనా జరుగుతుందా? ఎందుకు పెడతారు? ఆ నీతి వాళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు వైఎస్ కుటుంబానికి ఒక నీతి ఉంది. నమ్మిన వాళ్ళకి ఏమైనా చేస్తారు, నమ్మని వాళ్ళకి ఎంత ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెడతారు. వాళ్ళకు మాకు కారణం వాళ్ళకు పర్సనల్ రైవలరీ ఏం లేదు. వాళ్ళకు ఆస్తిగారు లేవు. వాళ్ళకు ఏదో ఎవరినో కూర్చొని ఇంకొక సంబంధాలు లేవు. ఒకటే ఏంటంటే పొలిటికల్ రైవలరీ. వాళ్ళు చేసేటువంటి పాలిటిక్స్ మేము అడ్డం రాకుండా ఉంటే మా మీదకి వాళ్ళు వచ్చేది ఏముంది? ఇప్పుడు నా అభిమానులందరూ ఇప్పుడు నా కోసమో లేకపోతే నా పార్టీ కోసం నేను చెప్పి నా పార్టీ కోసం పని చేయకుండా పొలిటికల్గా వాళ్ళకు వ్యతిరేకంగా పోయినంత వరకు మా జోలికి ఎందుకు వస్తారు? రారు. ఆ నైతిక విలువలు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్లో బిఫోర్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో కేసులు పెట్టారు కార్యకర్తల మీద అని మీరు చెప్పారు. బాబు గారు అవి తీపించలేదని మీరు అన్నారు. పోనీ ఇప్పుడు ఏమన్నా ఛాన్సెస్ ఉంటాయా తీసేసే ఛాన్సెస్? అవేమన్నా మీరు వాళ్ళతో మాట్లాడే ఇది ఉంటుందా? అంటే మీరు చెప్పింది చాలా ఆశాజనకమైనటువంటి ప్రశ్న. ఊహించుకొని మీరు అడిగేటువంటి ప్రశ్న. ఐఎమ్ వెరీ క్లియర్ ఇన్ మై థాట్స్. నేను ఎవరితో ఎటువంటి చర్చలు జరపలేదు. ఎలక్షన్ ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడు కూడా నా యొక్క భావన నేను సరిగ్గా వాళ్ళకు లేదనేటువంటి ఇండికేషన్ ప్రతి ఒక్కరికి తెలుసు విత్ ఇన్ ద పార్టీ, ఇంక్లూడింగ్ మా డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారితో కూడా అనేక సందర్భాల్లో వీళ్ళ పద్ధతులు సరిగ్గా లేవు, ఇది కరెక్ట్ కాదని చెప్పి అంతర్గతంగా ఎన్నోసార్లు చెప్పిన. వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు కానీ ఇవన్నీ కరెక్ట్ కాదని చెప్పి. అండ్ చంద్రబాబు నాయుడు గారిని స్ట్రైట్ ఆన్ ద ఫేస్, నేనేదో మళ్ళీ దాచిపెట్టుకొని అడగడం కాదు, మా డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ లీడర్స్ అందరూ ఉండేటప్పుడే లేదు సార్ మీకు ఇంతకుముందు ఉన్నటువంటి ధోరణి, ఇంతకుముందు మీరు చూపించినటువంటి ప్రేమ అవన్నీ లేవు. ఈ మధ్య మీరు ఎందుకు కన్ఫ్యూజ్ ఉన్నారో నాకు తెలీదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే చెప్పండి. మీరు యొక్క అనుమానాలు నివృత్తి చేయలేకపోతే నా మీద ఏమైనా చర్య తీసుకోండి. కానీ మనసులో ఒకటి పెట్టుకున్నట్టు చేయడం కరెక్ట్ కాదని ఆయన ఓపెన్గా ఆయన్ని అడిగా. ఎలక్షన్ అయిపోయిన తర్వాత లేదు ఇంకా ఆయనకు ఏదో ఉందనేటువంటి తెలిసిన తర్వాత ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో నేను కూర్చొని ఆడ లోకల్ నాయకత్వం చేసి నేనంటే పడతా, మిగతా వాళ్ళందరినీ ఎందుకు పట్టించాలా? ఇప్పుడు నాకు ఆ బాధ్యత ఉంటుంది కదా. నేను ఊరు ఇడిచిపెట్టి ఎక్కడికో పోయి కూర్చోను, నా ఊర్లోనే కూర్చుంటా. వచ్చిన ప్రతి వారికి 24 గంటలు నా ఫోన్ ఆన్లో ఉంటుంది. ఎవడు ఫోన్ చేసినా వీలైన కాడికి సహాయం చేస్తా. సహాయం చేయకుండా కనీసం లిప్ సింపతి నేను ఉండాలా నీతో పాటు అని చెప్పేటువంటి ధర్మమన్నా చేస్తా. నేను మిగతా వాళ్ళ మాది నేను వదిలిపెట్టి పోలేను. నన్ను నమ్మి ఎవడన్నా నాకు సహాయం చేస్తే నేను ఏడు దాటినా ఏమో నీ తెప్ప తగిలేస్తాను, నేను పోలేను. నేను సాధ్యం కూడా కాదు కదా. అది నా నైజం. ఆ తర్వాత పోరాటం చేయమని చెప్పి చేయాల్సి వస్తే కన్నా అన్నిటికీ సిద్ధపడే చేస్తా. చంద్రబాబు నాయుడు చెప్పినా నేను తూతు మంత్రం కూర్చొని ఏదో తప్పుడు లెటర్ రాసుకొని ఊరికి ప్రెస్ దగ్గర పోయి కూర్చొని స్టేట్మెంట్ ఇవన్నీ కరెక్ట్ కాదు. వాట్ ఎవర్ ఐ డూ మనస్ఫూర్తిగానే చేస్తా. భవిష్యత్తులో ఏమైనా నిర్ణయం తీసుకుంటే కూడా ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నా కూడా చెప్పగలుగుతా. నేను ఏం చేసినా కూడా ఫస్ట్ నాకు నేనే ప్రశ్న వేసుకుంటాను, నేను చేసేది కరెక్టా కాదా. నేను చేసేది కరెక్ట్ అయితేనే నేను ప్రొసీడ్ అవుతాను.
వివేక హత్య కేసుకు సంబంధించి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీరు కానీ కొంత కాంట్రవర్సీ నడిచింది మీ అందరి మధ్య. మీకు సంబంధం ఉందంటే మీకు సంబంధం ఉందండి, అసలు ఏంటంటే ఏం జరిగింది? ఇప్పుడు మీరు ఏ పార్టీలో లేరు కాబట్టి చెప్పొచ్చు కదా. క్లియర్గా మీరు చూడండి అప్పుడు జరిగినటువంటి క్లిప్పింగ్స్ కానీ ఆ రోజు జరిగినటువంటి వాతావరణం కానీ. అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మామ నా మీద అభియోగం మోపినాడు. సతీష్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి వీళ్ళందరూ కలిసి చేశాను. అప్పుడు తీవ్రంగా స్పందించిన. వెధవ మాటలు మాట్లాడద్దు నువ్వు, ఎవడు చేశాడో మీ ఇంట్లో మర్డర్ జరిగితే మమ్మల్ని కూర్చొని మాట్లాడతారా? మీరు కూర్చొని సాక్ష్యాలన్నింటినీ తారుమారు చేసే ప్రయత్నం చేసి మా మీద అభియోగాలు మోపుతారా? నిజం ఎవరో మీరు ముందు సిబిఐకి అప్పచెప్పని చెప్పి మేము అడిగినాము. ఎవడు చేశాడు నాకు ఈ రోజుకి తెలియదు, ఇప్పటికీ తెలియదు. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాల. హైకోర్టు హెస్ గివెన్ అ వెరీ గుడ్ డెసిషన్. ఎవడైతే తప్పు చేస్తాడో వాడు పోతాడు. నేను ఎప్పుడు కూడా ఆ రోజు కూడా పలానా వ్యక్తి చేశాడు నేను చెప్పలే. మా మీద అభియోగం చేస్తే మా మీద అభియోగం చేయడం తప్పు. మీ ఇంట్లో మర్డర్ జరిగి మీరు సాక్ష్యాలు తారుమారు చేసే ప్రయత్నాలు చేసి మా మీద అభియోగం చేయడం కరెక్ట్ కాదని మాత్రమే చెప్పా. నేను ఆ రోజు కూడా XYZ చెప్పలే, వాడు చేశాడని చెప్పలే, లేకుంటే ఎవరి మీద పోయి నాకు ఆ రోజు అధికార పార్టీలు ఉన్నారని చెప్పి తప్పు కేసు ఎవరి మీద పెట్టలే. కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పాం. ఈ రోజుకి అదే చెప్తున్నా. ఈరోజు హైకోర్టు ఇచ్చింది కదా సిబిఐకి చేయమని చెప్పి, వస్తాయి వాస్తవాలు బయటికి. ఓకే, నెక్స్ట్ ఏంటండి మీ యాక్షన్ ఆఫ్ ప్లాన్? ఇప్పుడైతే ఏ పార్టీలో లేనంటున్నారు. మీకు ఇంతవరకు వైసీపీ నుంచి ఎలాంటి సంకేతాలు కానీ లేకపోతే మాట్లాడడం కానీ జరగలేదా? నాకు సంబంధించినటువంటి ఒక మిత్రుడు ఉన్నాడు, వాళ్ళు కూడా బాగా కావాల్సినాడు. అతను కూర్చొని నీ మీద చాలా మంచి అభిప్రాయంలో ఉన్నారు, ఏమి నువ్వు కలిసి రావచ్చు కదా వాళ్ళతో పాటు, ఎందుకు ఇవన్నీ ఇబ్బందులు పడతాడో అన్నప్పుడు క్లియర్గా చెప్పేవాడికి. నేను ఒక్కడిని రావడం అనేది కాదు, వస్తే ఇన్ని సంవత్సరాలు 26 సంవత్సరాల పొడుగునా నేను ప్రతి ఒక్క గ్రామంలో వాళ్ళకు వ్యతిరేకంగా చాలామందిని నేను చర్య తీసుకున్నాను. నా కోసం చాలా కష్టాలు పడ్డారు. వాళ్ళందరికీ న్యాయం చేయగలిగినటువంటి పరిస్థితి ఉంటే నాకేం దాని గురించి నాకు ఆలోచన చేయడం నాకేం కష్టమేం కాదు. నాకే అట్ట మడిగట్టుకొని బిగుసుకొని నేను కూర్చోవాల్సినటువంటి అవసరం లేదు. బట్ నా ఒక్కని కథ కాదు. ఇట్ ఇన్వాల్వ్స్ ది ఫీలింగ్స్ అండ్ నెసెసిటీస్ ఆఫ్ ఆల్ ది పీపుల్ హ్యావ్ వర్క్ విత్ మీ. నాతో కలిసి పనిచేసేటువంటి వాళ్ళు, నా కోసం అనేక రిస్కులు తీసుకునేటువంటి వాళ్ళు, వాళ్ళకి అందరికీ కూడా నేను న్యాయం చేయగలుగుతాను ఉంటే ఇట్స్ వెల్కమ్ అని చెప్పాను. ఓకే, ఇందాక మనం అంబానీ గారి గురించి మాట్లాడుకున్నాం. అంబానీ గారు రాజశేఖర్ రెడ్డి గారిని హత్య చేశారనే ఒక ఆరోపణలు కానీ ఏదన్నా కానీ అప్పట్లో వచ్చింది. రాజశేఖర్ రెడ్డి గారి హెలికాప్టర్ క్రాష్ జరిగిన తర్వాత, ఆయన మరణం తర్వాత ఆ వాదనలు వచ్చినాయి. ఆ కుటుంబానికి, వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా కానీ ఇన్ని సంవత్సరాలు 25 సంవత్సరాలు ఆల్మోస్ట్ ఈగోతో కానీ లేకపోతే ఫ్యాక్షన్ గొడవలతో కానీ పోరాటం చేసిన మిమ్మల్ని వాళ్ళు చెప్పిన వాళ్ళకేమో ఇప్పుడు రాజ్యసభ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మీరేమో ఆ పార్టీలోకి వెళ్ళడానికి ఏ రకంగా ఈ క్వశ్చన్స్ అన్ని హౌ ఆర్ దే రిలేటెడ్ టు మీ? ఎవరి సంబంధమో వాళ్ళని అడగండి. వాళ్ళ కాదు నా అభిప్రాయం చెప్పడం కూడా కరెక్ట్ కాదు. నేను అనేది శత్రువుగా భావించిన వాళ్ళందరినీ కూడా ఆయన దగ్గరికి తీస్తున్నారంటే ఆయనలో ఎలాంటి పరిపక్వత వచ్చింది, ఎలాంటి మార్పు వచ్చింది అనేది నాకు వచ్చింది. ఎవరి దగ్గర? జగన్మోహన్ రెడ్డి గారిలో. నేను చెప్తున్నాను కదా, 2014లో 2019లో అన్ని పోలింగ్ స్టేషన్స్లో నేను ఏజెంట్ పెట్టగలిగిన. 10 మందిని నమ్మించి నేను తీసుకొని పోయే నమ్మకం కల్పించి మేము ఉంటామనేటువంటి భరోసా ఇవ్వడము, 10 మందిని ఆకర్షించడంతో పాటు అనేటువంటి లోకల్ పరిస్థితులు కూడా జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ యాక్టివిటీస్ని ఎంకరేజ్ చేయలే. ఓకే, ఎంకరేజ్ చేయకుండా ఉంటే, ఎంకరేజ్ చేసినట్టే 100% 98 పోలింగ్ జరిగినట్టు కాదు. ఇంకా కొన్ని పోలింగ్ స్టేషన్స్లో వాళ్ళు దౌర్జన్యంగా చేసుకునేవాళ్ళు. బట్ అతను ఎంకరేజ్ చేయలే. అంటే ఆయన ఒక పాజిటివ్ వేలో ఉన్నారండి. పాజిటివ్ వే, నేను అదే చెప్పేది. నేను ఇప్పుడు కూడా చూస్తున్నా ఈ మీడియాలో కూర్చొని ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇవన్నీ పోటీలు వేసేటప్పుడు దాడులు చేయడము, ఆయనకు తెలిసి జరుగుతున్నాయో తెలియక జరుగుతున్నాయో, కొన్ని అయితే అనాగరికంగా ఉన్నాయి. ఇది మంచి పద్ధతులు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచన చేయాలా. నువ్వు పులివెందుల్లో ఎక్కడే కానీ వైలెన్స్ ఎంకరేజ్ చేయలే. స్వచ్ఛందంగా నీకు 90,000 మెజారిటీ. మరి అదే రాజశేఖర రెడ్డి అన్ని రకాలుగా అయినటువంటి మజిల్ పవర్ యూజ్ చేసి రిగ్గింగ్ చేసుకొని ఎక్కడ వీలుంటే అక్కడ దౌర్జన్యంగా రిగ్గింగ్ చేసినప్పుడు 30,000తో గెలిచాడు ఆయన నా మీద. మరి ఈరోజు 90,000 వచ్చినాయంటే నీ మంచి బుద్ధి చూసే కదా. నీకు అటువంటి ఫాలోయింగ్ ఉండేటప్పుడు ఇటువంటివి ఎందుకు ఎంకరేజ్ చేయాలా? ఎవడన్నా చేస్తే నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు చెప్పడంలే, ఎవడన్నా నీ కింద తెలుసో తెలియకో చేస్తే
వాళ్ళను మందలించాల్సినటువంటి అవసరంతో పాటు వాళ్ళను రెస్ట్రిక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత డెఫినెట్గా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి కూడా గుర్తించాలా, 150 సీట్లు నీ దగ్గరికి వచ్చి నువ్వు ముఖ్యమంత్రి అయినావంటే ఏ కారణం చేత నువ్వు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఉండవు? ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరిగింది కాబట్టి ప్రజలు వాళ్ళ వాయిస్ వినిపించగలిగినారు కాబట్టి నువ్వు ముఖ్యమంత్రి అయినావు. మరి ఈరోజు ఆ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తా అంటే దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందా లేదా? పదవులు ఈరోజు నీకు రావచ్చు, రేపు ఇంకోటికి రావచ్చు, ఎలక్షన్ పెడితే నలుగురు ఓడిపోవచ్చు, నలుగురు గెలవచ్చు. ఇది కాదు ముఖ్యం. ప్రతి ఒక్క బాధ్యత కలిగినటువంటి భారత పౌరుని కూడా ఇది ప్రధానమైనటువంటి కర్తవ్యం, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా వాళ్ళ భావాలు వాళ్ళ కథలు చెప్పేటువంటి పరిస్థితి ఉండాలా. అందుకే కదా మనం ఈ ఇండిపెండెన్స్ వచ్చింది. ఎందుకోసం మనము 1947 మనకు స్వాతంత్రం వచ్చిందంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్రిటిష్ గవర్నమెంట్ అండ్ అవర్ ఓన్ గవర్నమెంట్? టుడే ఆర్ వీ రూలింగ్ అవర్ ఓన్ గవర్నమెంట్? ఎస్ సార్, మన డోర్ కనిపించింది. కానీ నిన్న చూస్తుంటే కొన్ని మనం మళ్ళీ డౌట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు ఈ పరిస్థితులు తెచ్చుకోవాలా? ఇది కరెక్ట్ కాదు. దిస్ ఈజ్ మై సిన్సియర్ అడ్వైస్. Please subscribe Dot News.